హాయ్ ఆల్. నేను ఈరోజు ఆయిల్ పామ్ పైన మోస్ట్‌లీ ఫార్మర్స్‌కుండే ఎక్కువ క్వెషన్స్ అయితే నేను ఈరోజు క్లారిఫై చేస్తాను. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సబ్సిడీ వస్తుంది? ఎంత సబ్సిడీ వస్తుంది? ఏ ఏ స్టేజెస్‌లో సబ్సిడీ వస్తుంది? అని నేను చెప్తాను. సో, బిఫోర్ దిస్ ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్. సో, నేను ప్రెజెంట్ గోద్రేజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఫర్ ద ఆయిల్ పామ్ ప్రాజెక్ట్. సో, నేను ఎప్పుడైతే ఫీల్డ్‌కెళ్తానో ఫార్మర్స్ నన్ను చాలా క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఏ వీడియో. ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నేను ఇంకా చాలా వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే జస్ట్ పింగ్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు డెఫినెట్ గా నేను ఆన్సర్ అయితే చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ పీపీటీ. సో ఫస్ట్ గా ప్లాంటింగ్ మెటీరియల్ అండి. అసలు ఫస్ట్ గవర్నమెంట్ మనకి ఎందుకు సబ్సిడీ ఇస్తుంది అంటే, యూజువల్లీ ఆయిల్ పంప్ క్రాప్ వచ్చేసి 25 to 30 years సైకిల్. బట్ ఫస్ట్ 3 to 4 years లో మనకి ఫ్రూటింగ్ అయితే ఏముండదు. సో ఫార్మర్స్ కి ఏంటి, చాలా మందికి తక్కువ ఎకరేజ్ ఉంటుంది. సో వాళ్ళు మోస్ట్లీ క్యాష్ క్రాప్స్ అండ్ 1 year యాన్యువల్ క్రాప్స్ లేదంటే 6 months క్రాప్స్ గ్రో చేస్తూ ఉంటారు. సో మనకి యూజువల్ గా పే అనేది చాలా లేట్ గా వస్తుంది. 3 to 4 years చాలా మందికి ఓన్లీ ఫార్మింగ్ ఒకటే ఆక్యుపేషన్ కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇది గవర్నమెంట్ నుంచి తీసుకునే ఇనిషియేటివ్ అన్నమాట. అండ్ ఎట్ ప్రెసెంట్ మన ఆయిల్ కూడా మనకి ఆల్మోస్ట్ 55% మనం బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఎక్కువ వరకి గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది ఫర్ ద ఫస్ట్ 4 years. ఎందుకంటే మనకి 3 to 4 years తర్వాతే మనకి ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ అనేటివి అయితే వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ప్లాంటింగ్ మెటీరియల్ సబ్సిడీ అండి. ఈ ప్లాంటింగ్ మెటీరియల్ అనేది మనకి ఫర్ ఆయిల్ పామ్ స్ప్రౌట్స్ ఉంటాయి. ఈ స్ప్రౌట్స్ మనం యూజువల్ గా ఇండోనేషియా, మలేషియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాము. బికాస్ ఇక్కడ మనకి స్ప్రౌట్స్ దొరకవు. ఒకవేళ దొరికినా కూడా అవి అంతగా క్వాలిటీ ఉండవు. ఈ ఇండోనేషియా, మలేషియా ఏంటంటే అక్కడ ఇది చాలా ఎక్కువ వరకు ఆయిల్ పామ్ కల్టివేషన్ ఉంటుంది విత్ హై క్వాలిటీ. అండ్ వాళ్ళకి చాలా ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ 50% మొత్తం ఇండోనేషియా, మలేషియా నుంచే వస్తుంది. కమింగ్ టు ది సబ్సిడీ, మనకి ఒక హెక్టర్ తీసుకుంటే ఒక హెక్టర్ కి 75% అయితే ఇస్తుంది. అంటే మన ప్లాంటింగ్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 తీసుకోండి ప్లాంట్స్ కాస్ట్. అందులో మనకి 7,500 అయితే మన గవర్నమెంట్ నుంచి ఇస్తుంది. మిగతా 2,500 మన ఫార్మరే పే చేసుకోవాలి. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం 1 hectare ఉండాలి అండ్ మాక్సిమం 15 hectares. ఒకవేళ మీది 15 hectares కంటే ఎబో అయితే గవర్నమెంట్ పే చేయదు. ఓన్లీ 15 hectares వరకే పే చేస్తుంది. సో ఇది వచ్చేసి ప్లాంటింగ్ మెటీరియల్ సబ్సిడీ అన్నమాట. నెక్స్ట్ కల్టివేషన్ సబ్సిడీ. ఈ కల్టివేషన్ అంటే ఏంటంటే ప్లాంటింగ్ తర్వాత మనం చేసే పనులన్నిటిని కల్టివేషన్ అంటారు. లైక్ ఫర్టిలైజర్స్ వేయడం కానీ, వీడ్స్ తీయడం కానీ, లైక్ లేబర్ చార్జెస్, ఇరిగేషన్, ఇంకేదైనా మెయింటెనెన్స్ చార్జెస్ కానీ వీటన్నిటిని కల్టివేషన్ అంటారు. వీటికి మనకి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఏంటంటే 50% అండి. ఈ 50% సబ్సిడీ ఇప్పుడు మనకి ఒక హెక్టర్ కి కాస్ట్ సపోజ్ 30,000 అయింది అనుకోండి. అందులో 15% ఎంత, సారీ 50% ఎంత, 15,000. 15,000 మాత్రమే మరి గవర్నమెంట్ ఇస్తుంది. ఈ 15,000 కూడా ఒక్కసారి ఇవ్వదు, ఇంటర్వెల్స్ లో ఇస్తుంది అన్నమాట. బికాస్ ఈ 4 years కి కలిపి ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు ప్లాంటింగ్ లో ఒకటి సో ఇక్కడ ఇది ఏంటంటే క్రైటీరియా, మనకి ఒక హెక్టేర్ కి 15,500 మాత్రమే ఇస్తుందండి. ఆ, ఇంకా ఒకవేళ ఎక్కువ అయితే ఇవ్వదు. అలాగే మనకి ప్లాంటింగ్ మెటీరియల్ కి కూడా ఈ లిమిట్ ఉంది. ప్లాంటింగ్ మెటీరియల్ లిమిట్ ఏంటంటే పర్ హెక్టర్ 7,500 వచ్చేసి లిమిట్. నెక్స్ట్ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్. ఆయిల్ పామ్ లో ఎక్కువగా మనం డ్రిప్ వాడతాము అండ్ బంచ్ సిస్టమ్ కూడా వాడతాము. డ్రిప్ అనేది అయితే చాలా తక్కువ. బికాస్ డ్రిప్ ఎందుకు తక్కువ అంటే మోస్ట్లీ ఫార్మర్స్ ఇంటర్ క్రాప్స్ వేస్తారు. సో మనకి డ్రిప్ వేసినప్పుడు కొంచెం ఇంటర్ క్రాప్స్ ప్రాబ్లం అవుతుంది. సో డ్రిప్ అనేది చాలా వరకు వేయరు. బట్ వాటర్ ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే డ్రిప్ మాత్రం చాలా కంపల్సరీ. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మనకి సబ్సిడీ వస్తుంది. ఇది వచ్చేసి 70% వస్తుంది. అంటే మనకు ఒక 1 lakh మనం కాస్ట్ పెడితే గవర్నమెంట్ నుంచి మనకి 70,000 రూపీస్ అయితే వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి వర్మి కాంపోస్ట్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్రెండ్ అవుతుంది ఆర్గానిక్ అని. సో ఫర్టిలైజర్ యూసేజ్ తగ్గడానికి గవర్నమెంట్ ఈ వర్మి కంపోస్ట్ యూనిట్ సబ్సిడీ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి లిమిట్ 15,000 అండి. ఒక ఫార్మర్ కి 15,000 లిమిట్. వాళ్ళు 15,000 లో వాళ్ళు వర్మి కంపోస్ట్ యూనిట్ అక్కడే వాళ్ళు చేసుకున్నా పర్లేదు, లేదంటే బయట నుంచి తెప్పించుకున్నా కూడా ఇది 15,000 అయితే గవర్నమెంట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ క్రాప్స్. నేను ఇంతకు ముందే చెప్పాను. సో ఇది 3 to 4 ఇయర్స్ వరకు మనకి ఫార్మర్ చేతికి డబ్బులేం రావు కాబట్టి వాళ్ళు 6 మంత్స్ క్రాప్, 1 ఇయర్ క్రాప్ అలా ఇంటర్ క్రాప్స్ ఇస్తారు. ఇంటర్ క్రాప్స్ అంటే ఏం లేదు, 2 ప్లాంట్స్ మధ్యలో ఇంకొక క్రాప్ అనేది, ఇంకొక ప్లాంట్స్ అనేటివి పెడతారు. మోస్ట్లీ మన ఏరియాలో కోకోవా, బనానా లాంటివి, లేదంటే సెరల్స్, పల్సెస్ కూడా వాడుతూ ఉంటారు. యూజువల్‌గా ప్యాడీ అయితే వేయకూడదండి. సో దీనికొచ్చేసి కాస్ట్ 50% ఆఫ్ ద ప్లాంటింగ్ మెటీరియల్. సో మన ప్లాంటింగ్ మెటీరియల్ కాస్ట్ ఒక 10,000 అయితే అందులో మనకి 5,000 గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హార్వెస్టింగ్ టూల్. మనకి ఆయిల్ పంప్ కి ఒక స్పెషల్ హార్వెస్టింగ్ టూల్ అయితే కావాలి. అది లాంగ్ గా లైక్ ఒక పెద్ద హ్యారో లాగా ఉంటుంది. సో దానికి 50% సబ్సిడీ అయితే ఇస్తుంది. నెక్స్ట్ చాఫ్ కట్టర్. ఈ చాఫ్ కట్టర్ ఏంటంటే నార్మల్ గా గ్రాసెస్ కట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. సో దానికి వచ్చేసి సబ్సిడీ 20,000. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు సే. ఇది కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇది కాకుండా మీకు గోద్రేజ్ కంపెనీ గురించి కానీ, ఆయిల్ పంప్ గురించి కానీ, ఇంకేదైనా క్రాప్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.